హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు సరికి నా దగ్గర Fire-Boltt నుంచి ఎపిక్ స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఈ యొక్క స్మార్ట్ వాచ్ సరికి బడ్జెట్‌లో అయితే వీళ్ళైతే తీసుకొని అయితే వస్తున్నారు. ఈళ్ళొక లాంచింగ్ వచ్చేసరికి ఈ యొక్క ఆగస్ట్ 15థ్ రోజునైతే లాంచ్ అయితే చేయబోతున్నారు. అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు అన్నమాట. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ మరి ఎలా ఉంది అండ్ బావుందా? బాలేదా? అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలుస్తది. అసలు మీరు కొనొచ్చా కొనకూడదా దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తది. మరి ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఈ యొక్క వీడియోని ఒక్కసారి మీరు చిరునవ్వుతో లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ కూడా అయితే చేయండి. అండ్ అదే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే మీలో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, అన్బాక్సింగ్ అండ్ అదేవిధంగా రివ్యూ అయితే చూసేద్దాం ఈ రోజు వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇదన్నమాట Fire-Boltt నుంచి వచ్చిన ఎపిక్ స్మార్ట్ వాచ్. మనం బాక్స్ మీద కంటెంట్ ఏందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక మీరు చూసుకోవచ్చు Fire-Boltt బ్రాండింగ్ లోగో కనబడుతుంది. ఎపిక్ మోడల్ నెంబర్ కనబడుతుంది. అలాగే 1.69 ఇంచెస్ ఫుల్ టచ్ స్మార్ట్ వాచ్ అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. అలాగే వాచ్ అనేది ఇలాగైతే ఉంటుందన్నమాట. మనకు రౌండర్ షేప్ అయితే కాదు, స్క్వేర్ షేప్లో అయితే వస్తుంది. అండ్ విరాట్ కోహ్లీ యొక్క సంతకం అయితే ఉన్నాయి. అండ్ మరి కొన్ని మరొక సైడ్ బాక్స్కి మరొక సైడ్ చెక్ చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1.69 ఫుల్ టచ్ డిస్ప్లే మెన్షన్ చేశారు. 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. ఇన్బిల్ట్ గేమ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చెక్ చేద్దాం. మనం బాక్స్కి మరొక వైపు చెక్ చేస్తే Fire-Boltt బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. అండ్ అదేవిధంగా బాక్స్ మీద కంటెంట్ బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే 1.69 ఫుల్ టచ్ డిస్ప్లే అని, SPO2 మానిటరింగ్ అని, 240x280 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంది. హార్ట్ రేట్ ట్రాకింగ్ అయితే ఉంది. 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. కెమెరా కంట్రోల్ అయితే ఉంది. స్మార్ట్ నోటిఫికేషన్ అయితే ఉంది. మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంది. బాక్స్ మీద మీరు ప్రైస్ చెక్ చేస్తే 7,999 అయితే ఉంది. మనకు అంత బడ్జెట్లో అయితే రాదు. వీళ్ళు ఇంటరాక్టివ్ ప్రైస్ కూడా అయితే మెన్షన్ చేస్తున్నారు. నేను డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్ కదా పిన్ అయితే చేస్తాను. నాకు ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలియదు అనమాట. బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఇచ్చారు ఒకసారి మనం అయితే ఈ బాక్స్ ఓపెన్ చేసి అయితే చూద్దాం. కొన్ని రకాల కార్డ్స్ అయితే ఇచ్చారు. అవేందో మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను. అలాగే Fire-Boltt వచ్చేసరికి మనకు బుక్ మై షో వౌచర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. 3 months గానా మెంబర్షిప్ అయితే ఇస్తుంది అనమాట. ఫ్రీ అనమాట ఫ్రెండ్స్. మీరు ఒకళ్ళు ఈ వాచ్ కొంటే 3 months గానా మెంబర్షిప్ అయితే వస్తుంది. మ్యూజిక్ HD క్వాలిటీలో అయితే వినొచ్చు. అలాగే బోల్ట్ ప్లే యాప్ మెంబర్షిప్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రీగా. మీరు గూగుల్ ప్లేలో అయితే ఉంటుంది. ఈజీగా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అలాగే రిజిస్టర్ వారంటీ కార్డ్ అయితే ఇస్తుంది. 1 year వరకు మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క వాచ్ యొక్క యూజర్ మాన్యువల్ టోటల్ డీటెయిల్స్ అనేవి ఈ యొక్క యూజర్ మాన్యువల్ అయితే ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్. దీని ద్వారా మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసరికి మనకు స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఈ స్మార్ట్ వాచ్ సరికి బ్లాక్ కలర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. Fire-Boltt ఎపిక్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చూసేశారు. అలా విధంగా ఈ యొక్క వాచ్లో వచ్చే కంటెంట్ అన్నీ అయితే చూసేశారు కదా. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ నాకు కొన్ని రోజుల నుంచే పంపించడం జరిగింది. కొన్ని రోజుల క్రితమే పంపించడం జరిగింది. నేను ఒక 3-4 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. 1 day వచ్చేసరికి అన్బాక్సింగ్ చేశాను. అదర్ 3 days నుంచి అయితే నేను ఈ యొక్క స్మార్ట్ వాచ్ రివ్యూ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ యొక్క యూజ్ చేస్తున్న తరుణంలో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మొదటిగా మరొకటి మీకు అయితే చెప్పాలి. ఎవరైతే బీటెక్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కోసం ఈ యొక్క వీడియో చూస్తే ఇది బీటెక్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అయితే కాదు. మొదటిగానే మీకు అయితే చెప్తున్నాను. బీటెక్ కాలింగ్ తోటి అయితే రావట్లేదు. అలాగే డిస్ప్లే వచ్చేసరికి MOLED డిస్ప్లే కూడా అయితే రావట్లేదు. సో మీకు డిస్ప్లే MOLED అదేవిధంగా బీటెక్ కాలింగ్ కావాలి అనుకుంటే ఈ యొక్క వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. లేదా బడ్జెట్ రేంజ్లో ఒక స్మార్ట్ వాచ్ కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడొచ్చు. ఇది మీకోసమే అని అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను అనమాట. మరి చూసేయండి ఎండ్ వరకు. అలాగే ఒక చిరునవ్వుతో ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, సపోర్ట్ అయితే చేయండి. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ నాకు 3 days నుంచి యూజ్ చేస్తున్న తరుణంలో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ గురించి క్లియర్గా మీతో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. మొదటిగా డిజైన్, బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ ఏవైతే సెన్సార్స్ అనేవి ప్లేస్ అయితే చేస్తారో అక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. బట్ మనకు సైడ్కి అయితే మనకు మెటల్ అయితే ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా ఏదైతే ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసరికి 1.69 HD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది MOLED డిస్ప్లే అయితే కాదు, HD డిస్ప్లే. అది కూడా 1.69 అనమాట. అండ్ అదేవిధంగా 240x280 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ ఫిట్ అండ్ కంఫర్ట్ వచ్చేసరికి చాలా బాగా అయితే ఉంది. నా హ్యాండ్కి మీరు చూస్తున్నారు కదా, చాలా ఫిట్గా చాలా కంఫర్ట్గా అయితే మనకు అనిపిస్తుంది. స్వెట్ వేసినా కూడా సో అంత చిరాకు అయితే నాకైతే ఏమైతే అనిపించలేదు. ఓకే, ఉంచుకోవచ్చు ఈ యొక్క వాచ్ని అనేది అనిపించింది. ఎందుకంటే కొన్ని వాచ్ స్వెట్ వేసినప్పుడు తీసేయాలరా బై అని అయితే అనిపిస్తుంటుంది. బట్ నాకైతే అలా అయితే అనిపించలేదు ఈ 3 daysలో యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ అలాగే విధంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అండ్ ఏవైతే స్ట్రాప్స్ అయితే ఉన్నాయో స్ట్రాప్స్ వచ్చేసరికి మనకు
సిలికాన్ స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. అవి కూడా చాలా స్మూత్‌నెస్ తోడైతే తీసుకొనైతే వచ్చారు. అండ్ అలాగే దీంట్లో సరికి సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ అనేవి చాలా యాక్యురేట్‌గా వర్క్ అవుతున్నాయి నా హ్యాండ్‌కి పెట్టుకున్నప్పుడు. ఎప్పుడైతే నేను సర్ఫేస్ అంటే టేబుల్ మీద పెట్టి చెక్ చేస్తున్నప్పుడు వచ్చేసరికి అక్కడ వర్క్ అవ్వట్లేదు. వీళ్ళొకసారి ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే తీసుకొని రావాలి. అప్డేట్ తీసుకొస్తే మాత్రమే ఈ యొక్క ప్రాబ్లమ్‌ని అయితే ఫిక్స్ అయితే చేసుకోవచ్చనమాట. మేబీ చూద్దాం అప్డేట్ తీసుకొస్తే చాలా బాగా అయితే ఉంటుంది. అలాగే దీనిలో సరికి 120 స్పోర్ట్స్ మోడ్స్ తోడైతే ఈ యొక్క వాచ్‌ని అయితే తీసుకొనైతే వచ్చారు. ఈ యొక్క వాచ్ స్పోర్ట్స్ మోడ్స్ మీరు యాడ్ కూడా అయితే చేసుకోవచ్చు. యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకొన్ని వర్కౌట్స్ మోడ్స్ కూడా అయితే మీరైతే చూడొచ్చనమాట. సో, ఈ వర్కౌట్స్ చేసే వాళ్ళకి కూడా ఇదొక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా బ్రీతింగ్ సెన్సార్స్ అని, SpO2 సెన్సార్స్ అని, హార్ట్ రేట్ సెన్సార్స్ అని ఇలా చాలా సెన్సార్స్ అయితే ఉండడం అయితే జరిగింది. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్‌ని మనం ఈజీగా వీళ్ళు DA ఫిట్ అనే యాప్ అయితే ఉంటుంది. ఈ యొక్క DA ఫిట్‌కి ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. యాడ్ డివైస్ కొట్టినట్టయితే ఈ యొక్క యాప్‌ని ఇన్‌స్టాలేషన్ చేసుకొని యాడ్ డివైస్ కొట్టినట్టయితే ఈ యొక్క వాచ్ యొక్క నంబర్ కనబడుతుంది. ఈజీగా మనం పేరింగ్ అయితే చేసుకోవచ్చు. పేరింగ్ చేసుకున్న తర్వాత వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. వాచ్ ఫేసెస్‌లో మనం ఎన్నో రకాల వాచ్ ఫేసెస్ చూసుకోవచ్చు. బేస్డ్ ఫేస్ వాచెస్ కూడా అయితే ఉంటాయి. అవి కూడా మనం డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క ఓన్ పిచ్ అని కూడా మీరైతే పెట్టుకోవచ్చనమాట. ఈ విధంగా. సో, నేను ఆల్రెడీ పెట్టయితే మీకైతే చూపిచ్చాను. చూసేయండి. అండ్ అదే విధంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్‌లో నోటిఫికేషన్స్ కూడా అయితే ఉంటాయి. నోటిఫికేషన్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి నోటిఫికేషన్ కావాలి, ఏ యొక్క యాప్ నుంచి నోటిఫికేషన్ కావాలి అనే దాని గురించి కస్టమైజ్ కూడా అయితే చేసుకోవచ్చనమాట. అండ్ అదే విధంగా మనం ఈజీగా కెమెరాని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ ద్వారా. అలాగే మ్యూజిక్ ప్లేని కూడా ఈజీగా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ ద్వారా. అండ్ అలాగే మనం దీంట్లో సరికి IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో, నేను వాటర్‌లో ముంచాను. ముంచిన తర్వాత నేను చెక్ చేశాను. చాలా బాగా రన్ అవుతుంది. ఇప్పుడు కూడా రన్ అవుతుంది చూసేయండి. అండ్ వెంటనే చెక్ చేశాను. అండ్ అదే విధంగా తర్వాతకి 1 డే తర్వాత రివ్యూ అయితే చేస్తున్నాను కదా! ఆ రివ్యూలో కూడా మీకు ఇప్పుడు క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. చూసేయండి. చాలా బాగా అయితే వర్క్ అవుతుందనమాట. అలా కూడా కొంచెం తట్టుకోగలుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. మీరు ఎప్పుడైనా వర్షంలో తడిచినప్పుడు కూడా చాలా బాగా అయితే ఉంటుందనమాట. స్మార్ట్ వాచ్ వచ్చేసరికి బీటింగ్ కాలింగ్ కాకపోయినా గానీ మనకు అలర్ట్ అనేది చేస్తుంది. ఈజీగా మనం కాల్స్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. కాల్‌ని కట్ చేసుకోవచ్చు. కానీ కాల్ లిఫ్ట్ చేసి అయితే మనమైతే మాట్లాడుకోమైతే లేమనమాట. అదొక ఆప్షన్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్‌గా అయితే ఉండేది. ఈ విషయం తోటి ఫైర్-బోల్ట్ ఎపిక్ స్మార్ట్ వాచ్‌ని అయితే లాంచ్ అయితే చేసింది. ఈ యొక్క ఆగస్ట్ 15న. ఒక స్మార్ట్ వాచ్ మీ యొక్క బడ్జెట్‌లో ఉంది అనుకుంటే కొనొచ్చు. అండ్ అదే విధంగా ఇదొకసారి బీటీ కాలింగ్ అయితే కాదు అది గుర్తుంచుకొని అలాగే సెన్సార్స్ అనేవి ఒక అప్డేట్ ఇస్తే అది ఫిక్స్ అయితే చేస్తారు. అది కూడా గుర్తుంచుకోండి. అండ్ ఒక స్మార్ట్ వాచ్ అది కూడా సెన్సార్స్ తోటి, స్పోర్ట్స్ మోడ్స్ తోటి, కెమెరా కంట్రోలింగ్ తోటి అండ్ ప్లేయర్ కంట్రోల్ తోటి అదే విధంగా మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇలాంటి మంచి మంచి స్పెసిఫికేషన్స్ అనేవి దీంట్లో ఇచ్చారన్నమాట. వాటి గురించి మాట్లాడుకోవాలి. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అయితే నేనైతే ఛార్జింగ్ అయితే చేయలేదండి. వీళ్ళు ఎప్పుడైతే నాకైతే పంపించారో ఆ రోజు నుంచి నేను అన్బాక్సింగ్ చేసిన కాంచి నేను ఇంతవరకు అయితే దీనికైతే ఛార్జింగ్ అయితే పెట్టలేదు. మాక్సిమం 4 డేస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇది 5థ్ డే మీకు రివ్యూ చేసేది. సో, 5థ్ డే రోజు కూడా నేనైతే ఛార్జింగ్ అయితే చేయలేదు. చాలా బాగా బ్యాటరీలో అయితే వస్తుంది. బట్ మన యూసేజ్‌ని బట్టే మీకు బ్యాటరీ అనేది వస్తుందన్నమాట. అదైతే గుర్తుంచుకోండి. సో, బ్యాటరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే సో, ఈ స్మార్ట్ వాచ్ మీ బడ్జెట్‌లో ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పర్చేజ్ అయితే చేయండి. ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్. సీ యూ. అలాగే లవ్ యూ ఆల్.